హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నాలెడ్జ్ వరల్డ్. ఈరోజు మనం తెలుసుకుంటున్నాం మహారాష్ట్రలోని పవిత్ర జ్యోతిర్లింగ క్షేత్రమైన త్రయంబకేశ్వర్ ఆలయ దర్శనం గురించి. ఇది నాసిక్లోని సమీపంలో ఉన్న క్షేత్రం. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి. ఆధ్యాత్మికత యాత్రలో మేము వెళ్ళిన ఈ అందమైన దృశ్యాలు, ఆలయ పరిసరాలు, భక్తుల సందడి, దర్శన అనుభూతి ఇప్పుడు మీతో పంచుకుంటున్నాం. ఈ త్రయంబకేశ్వర్ మహాదేవుని ఆశీస్సులు అందరికీ కలగాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. హర హర మహాదేవ్. ఇది హిందూ ధర్మంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. గోదావరి నది ఉద్భవించిన పవిత్ర ప్రదేశంగా కూడా ఈ క్షేత్రానికి విశిష్టమైన గుర్తింపు ఉంది. ఇక్కడ చుట్టూ ఉన్న సహజ సిద్ధమైన కొండలు, భక్తుల రద్దీ నిజంగా ఈ ప్రాంతానికి ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని తీసుకువస్తాయి. ఇక్కడ ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి మహాశివుని, పరమశివునిని దర్శించుకుంటారంట. నిజంగా ఫ్రెండ్స్, ఈ ఆలయంలోకి నేను అడుగుపెట్టిన క్షణం నుంచే నా మనసంతా చాలా ప్రశాంతతతో నిండిపోయింది. ఎందుకంటే పోవాలి. ఇది ప్రతి గాదు. నిమిషం ఇక్కడికే ఆ 9 గంట కొట్టే కిలోమీటర్స్ ప్రతి కష్టం ఉంటది. క్షణము అందరూ ప్రతి ఒక్కరు ఓం అరే నమ పోనీ శివాయ, ఇప్పుడు ఓం టెంపుల్ నమ ఏంటిది శివాయ అని అంటూ మీకు ఉంటే ఎట్లా నాకు ఒక అంటే కొత్త షూ శక్తిని వేసుకుంటుంటే ఇచ్చినట్టు అనిపించింది. ఆ క్షణాలు జీవితాంతం గుర్తుండిపోతాయి ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు కూడా దర్శించండి ఈ టెంపుల్‌కి. 100% మీరు అసలు మర్చిపోలేని క్షణాలని అనుభవిస్తారు. ఇక్కడ మీరు చూస్తున్నారు, ప్రతి ఒక్కరు పుణ్యస్నానం చేస్తున్నారు. ఇంతమంది రోజు వేలాది మంది భక్తులు వచ్చి పుణ్యస్నానం చేసుకొని, ఆ పరమశివుడిని దర్శించుకొని మళ్ళీ తిరిగి వెళ్తారు. అలాగే టెంపుల్‌కెళ్తారు. టెంపుల్‌లో ఉన్న ప్రతి నిమిషము మన మనసుని చాలా ఆహ్లాదంగా అనిపిస్తాయి ఫ్రెండ్స్. నేను చెప్తున్నాను, మీరు నమ్ముతారో లేదో గానీ చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకైతే. నిజంగా నాకు ఇది ఎన్నో రోజుల కోరిక నెరవేరిన రోజు ఇది. ఆ మహాశివుని కృపతో పవిత్ర త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ దర్శనం చేసుకునే అదృష్టం నాకు కలిగింది. ఇది నా జీవితంలో ఒక మరపురాని రోజు. ఎందుకంటే నేను మామూలుగా ఎక్కడికి వెళ్ళను. కానీ నా ఫ్రెండ్స్ ఫోర్స్ చేసేసరికి నేను ఇక్కడికి రావడం జరిగింది. నా జీవితంలో ఏ పుణ్యం చేసుకున్నానో తెలీదు గానీ, ఈ దర్శనానికి రావడం జరిగింది. కానీ ఆ శివుని కృప, ఆ మహాదేవుని కృప ఉంటే ఏదైనా జరుగుతదని నాకిప్పటికే తెలిసింది. ఆ త్రయంబకేశ్వర్ మహాదేవుని ఆశీస్సులు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ హర హర మహాదేవ్, ఓం నమః శివాయ. మీరు కూడా ఫ్యామిలీతో ఒక్కసారి వెళ్ళండి ఫ్రెండ్స్. మీ జీవితంలో మర్చిపోలేరు ఆ అనుభూతిని.